వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. మన మనుగడ కోసం మహాభారతంలో చెప్పిన కథలు అందించిన వారు శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. మోహనవాణి వినండి, వింటూనే ఉండండి. మీ బంధుమిత్రులకు కూడా పంపించండి. మీ స్పందన తెలియచేయండి. తద్వారా మోహనవాణి అభివృద్ధికి భాగస్వాములు కండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇక మన మనుగడ కోసం మహాభారతంలోని కథలు విందాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి, నరోత్తముడైన అర్జునునికి, వారి లీలలు ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించే మహాభారతాన్ని చదవాలి. ధర్మరాజు పితామహ, శ్రాద్ధదానం ఎటువంటి బ్రాహ్మణులకు ఇవ్వాలి? స్పష్టంగా వివరించండి అనగా భీష్ముడు చెప్తున్నాడు. యుధిష్ఠిరా, దానధర్మాలు తెలిసిన క్షత్రియుడు దేవ సంబంధ యజ్ఞయాగాదులు కర్మలలో బ్రాహ్మణుని పరీక్షించనక్కరలేదు. కానీ పితృకర్మ శ్రాద్ధంలో అతనిని పరీక్షించడం న్యాయసంగతంగానే భావిస్తారు. విద్వాంసుడు శ్రాద్ధ సమయంలో కులం, శీలం, వయస్సు, రూపం, విద్య, పూర్వజుల నివాస స్థానం మొదలైన వాని ద్వారా బ్రాహ్మణుని అవశ్యం పరీక్షించాలి. బ్రాహ్మణులలో కొంతమంది పంక్తి దూషితులు ఉంటారు, కొంతమంది పంక్తి పావనులు ఉంటారు. ముందుగా పంక్తి దూషితులైన బ్రాహ్మణులను వివరిస్తాను విను. జూదగాడు, గర్భహత్య చేసేవాడు, రాజయక్ష్మం వ్యాధిగల రోగి, రాజయక్ష్మం అనగా క్షయ వ్యాధిగల రోగి, గొల్లవాని పని చేసేవాడు, చదువుకోనివాడు, గ్రామాలలో చాటింపు వేసేవాడు, వడ్డీ వ్యాపారి, గాయకుడు, అన్ని రకాల వస్తువులను అమ్మేవాడు, విషాన్ని పెట్టేవాడు, జారుల ఇంట అన్నం తినేవాడు, సోమరసాన్ని విక్రయించేవాడు, సాముద్రిక విద్యతో జీవనం కొనసాగించేవాడు, రాజసేవకుడు, నూనె అమ్మేవాడు, కూట సాక్ష్యాలు ఇచ్చేవాడు, తండ్రితో జగడమాడేవాడు, మిత్రద్రోహి, పరస్త్రీలంపటుడు, శూద్రులకు అధ్యాపకుడైనవాడు, కుక్కను వెంటబెట్టుకుని తిరిగేవాడు, తమ్ముని పెళ్లి జరిగి తాను అవివాహితుడుగా ఉన్నవాడు మొదలైన వారిని పంక్తి బాహ్యులుగా ఉంచడం ఉచితం. పైన పేర్కొన్న వారికి శ్రాద్ధంలో పెట్టిన భోజనం రాక్షసులకు దక్కుతుందని బ్రహ్మవాదులు అంటారు. ఈర్ష్యతో అశ్రద్ధగా దానం చేసినదంతా బ్రహ్మదేవుడు అసురరాజు బలి యొక్క భాగంగా నిర్ణయించాడు. కుక్కలు పంక్తి దూషకులైన బ్రాహ్మణుల యొక్క దృష్టి ఏ రకంగానూ శ్రాద్ధాన్నం మీద పడనీయకూడదు. పంక్తిబాహ్యులైన బ్రాహ్మణులు పంక్తిలో కూర్చొని భోజనం చేస్తూ ఎంతమంది బ్రాహ్మణులను చూస్తారో అంతమంది బ్రాహ్మణుల యొక్క భోజనం వల్ల లభించే ఫలాన్ని ఆ దాతకు దక్కకుండా చేస్తారు. భారతశ్రేష్ఠ, ఇప్పుడిక పంక్తిపావనులైన బ్రాహ్మణులను గూర్చి తెలియజేస్తాను. విద్యలోనూ వేదవ్రతంలోనూ నిష్ణాతులై సదాచార పరాయణులైన బ్రాహ్మణులు అందరినీ పవిత్రులను చేస్తారు. వారినే పంక్తిలో కూర్చోబెట్టడానికి యోగ్యులని నేను భావిస్తాను.
ఇటువంటి సత్యవాదులు, ధర్మాత్ములు మొదలగు ఉత్తమ లక్షణాలు కలవారు పంక్తి పావనులు. వీరే కాక మోక్షధర్మాన్ని ఎరిగిన యతులు, ఉత్తమ రీతిలో వ్రతపాలనం చేసే యోగులు, శుద్ధచిత్తులై ఉత్తమ బ్రాహ్మణులకు ఇతిహాసాలను వినిపించేవారు మొదలగు సద్గుణ సంపన్నులైన వారు పంక్తిని పావనం చేస్తారు. అందుచేతనే వారిని పంక్తి పావనులు అంటారు. శ్రాద్ధ భోజనంలో మిత్రులకు ప్రాధాన్యం ఉంటే అతడు చేసిన ఆ శ్రాద్ధంతో పితరులకు తృప్తి కలుగదు. అంతేకాక అతడు మరణించాక దేవయాన మార్గం ద్వారా వెళ్ళలేడు. కాబట్టి శ్రాద్ధకర్త శ్రాద్ధంలో మిత్రులను పిలవకూడదు. అపాత్రులైన బ్రాహ్మణులకు ఇచ్చిన దానం నిష్ఫలం. అపాత్రుడికి ఇచ్చిన దక్షిణ దాతకు తృప్తి కలిగించదు, దీనిని తీసుకున్నవానికి తృప్తి కలిగించదు. బ్రాహ్మణులను నిందించని వారే శ్రేష్ఠులు. మాటల మధ్య బ్రాహ్మణులను నిందించే వారికి భోజనం పెట్టకూడదు. సదా సంతుష్టుడై ఉండే వేదజ్ఞుడైన ఒక్క బ్రాహ్మణుడు భుజించడానికి అర్హుడవుతాడు. అంటే లక్షల మంది మూర్ఖుల కంటే సత్ప్రాప్తుడైన ఒక్క బ్రాహ్మణునికి భోజనం పెట్టడం ఉత్తమం. శ్రాద్ధమును గురించి నిమి మహర్షికి అత్రి చేసిన ఉపదేశము. ఇది విని ధర్మరాజు భీష్మునితో, ఈ శ్రాద్ధం అనేది ఎప్పుడు ప్రచారంలోకి వచ్చింది? అందరికంటే ముందు ఏ మహర్షి దీనిని ప్రచారం చేశాడు? భృగువు, అంగీరసుల కాలంలోనే ఇది ప్రారంభమై ఉంటే ఏ ముని దీనిని వెల్లడించాడు? శ్రాద్ధ ప్రక్రియలో ఏ ఏ కర్మలు, ఏ ఏ ఫలమూలాలు, ఎటువంటి అన్నం చర్యించదగినది అని ప్రశ్నించాడు. అప్పుడు భీష్ముడు చెప్పాడు, శ్రాద్ధం ఏ కాలంలో ఎలా ప్రచారంలోకి వచ్చిందో దాని స్వరూపం అందరికంటే ముందు ఎవరు దీనిని ప్రచారం చేశారో అవన్నీ చెప్తున్నాను విను. పూర్వం బ్రహ్మదేవుని నుండి అత్రి మహర్షి పుట్టాడు. అతడు చాలా ప్రభావం గల ఋషి. అతని వంశంలో దత్తాత్రేయుడు ప్రాదుర్భవించాడు. దత్తాత్రేయుని కొడుకు నిమి గొప్ప తపస్వి. నిమికి శ్రీమంతుడనే ఒక కొడుకు ఉన్నాడు. అతడు చాలా సుందరుడు. అతడు 1000 సంవత్సరాల పాటు గొప్ప కఠోరమైన తపస్సు చేసి చివరికి కాలాధీనుడై ప్రాణాలు త్యజించాడు. నిమి మహర్షికి పుత్రశోకంతో చాలా దుఃఖం కలిగింది. అయినా కూడా శాస్త్రవిధిని అనుసరించి అశౌచ నివారణకు అన్ని కర్మలు చేశాడు. ఆపై చతుర్దశి నాడు శ్రాద్ధంలో ఇవ్వదగిన వస్తువులను అన్నింటినీ సమకూర్చుకొని రాత్రి గడిచాక అమావాస్య నాడు శ్రాద్ధం పెట్టడానికి అతడు తెల్లవారుజామునే లేచాడు. ఉదయం లేవగానే అతని మనసు పుత్రశోకంతో బాధపడింది. కానీ అతని బుద్ధి చాలా విశాలమైనది. దాని ద్వారా తన మనసులోని శోకాన్ని తొలగించుకొని ఏకాగ్రచిత్తుడై శ్రాద్ధ విధి గురించి ఆలోచించాడు. శ్రాద్ధం కోసం శాస్త్రాలలో చెప్పిన ఫలమూలాలు, అన్నాది భోజ్య పదార్థాలతో తన కొడుకుకు ఇష్టమైన పదార్థాలు అన్నింటినీ ఆలోచించి వాటిని సమకూర్చుకొన్నాడు. తదనంతరం బుద్ధిమంతుడైన ఆ ముని అమావాస్య రోజున 7 బ్రాహ్మణులను పిలిచి వారిని పూజించాడు. వారికి ప్రదక్షిణ చేసి వారిని దర్భాసనాలపై ఆశీర్వదనం చేశాడు. తరువాత ఆ 7 ఒకేసారి భోజనానికి ఉప్పులేని చామదుంపలను వడ్డించాడు. అనంతరం భోజనం చేసే బ్రాహ్మణుల పాదాల దిగువ ఆసనాలపై దక్షిణాగ్రంగా కుశలను పరిచి తన ఎదుట కూడా దక్షిణాగ్రంగా కుశలను ఉంచి పవిత్రుడు, సావధానుడు అయి తన పుత్రుడు శ్రీమంతుని నామగోత్రాలు ఉచ్చరిస్తూ దర్భలపై పిండదానం చేశాడు. ఈ రీతిగా శ్రాద్ధకర్మ చేసిన పిమ్మట మునిశ్రేష్ఠుడైన నిమికి పశ్చాత్తాపం కలుగసాగింది. వేదంలో పితృపితామహాదులను ఉద్దేశించిన శ్రాద్ధ విధులను నేను యథేచ్ఛగా పుత్రుని కోసం చేశాను అనేది ఆలోచించి అతడు తనకు ధర్మసంకరమనే పాపం కలిగిందని భావించాడు. అందుకని మనసులోనే బాధపడుతూ అతడు, అయ్యో, మునులు పూర్వం ఎన్నడూ చేయని కార్యాన్ని నేనే ఎందుకు చేశాను? నా యథేచ్ఛ ప్రవర్తనను చూసి బ్రాహ్మణులు తమ శాపంతో నన్ను అవశ్యం భస్మం చేసి వేస్తారు అనుకోసాగాడు.
ఈ విషయం మనసులోకి రాగానే అతడు తన వంశప్రవర్తకుడైన అత్రి మహర్షిని స్మరించాడు. నిమి ధ్యానించగానే తపోధనుడైన అత్రి అక్కడికి విచ్చేశాడు. ఆయన వచ్చాక నిమి పుత్రశోకాన్ని చూసి అతడు మధురవాక్కుతో అతడిని సాంత్వనపరుస్తూ, నాయనా, నీవు చేసిన పితృయజ్ఞం శ్రాద్ధం వలన భయపడకు. అందరికంటే ముందు స్వయంగా బ్రహ్మదేవునికే ఈ ధర్మం గురించిన జ్ఞానం కలిగింది. అతడే దీనికి ప్రవర్తకుడు కూడా. అతడు చేసిన విహిత ధర్మాన్నే నీవు అనుష్ఠించావు. బ్రహ్మదేవుడు తప్ప వేరెవరు శ్రాద్ధవిధిని ఉపదేశించగలుగుతారు? ఇప్పుడు నేను నీకు స్వయంభువు చెప్పిన ఉత్తమ శ్రాద్ధ విధిని వివరిస్తాను. దీనిని విని ఈ విధినే అనుసరించి శ్రాద్ధానుష్ఠానం చేయి. ముందుగా వేదమంత్రోచ్చరణ పూర్వకంగా అగ్నికృత్యాలు పూర్తి చేసుకుని ఆపై అగ్ని, సోమ, వారులకు పితరులతో పాటుగా ఉండే విశ్వదేవులకు వారి భాగాలను అర్పించాలి. బ్రహ్మదేవుడే వారి భాగాలు ఏర్పరిచాడు. అనంతరం శ్రాద్ధక్రియ చేసే చోట నేలను వైష్ణవి, కాశ్యప, అక్షయ మొదలైన నామాలతో స్తుతించాలి. శ్రాద్ధానికి జలం తెచ్చేటప్పుడు వరుణదేవుని స్తుతించి అగ్నిని, సోమిని కూడా తృప్తిపరచాలి. బ్రహ్మ సృష్టించిన కొంతమంది దేవతలే పితరుల పేరుతో ప్రసిద్ధులు. వారిని ఉష్ణవులు అని కూడా అంటారు. స్వయంభువు వారి భాగాలనే నిశ్చయించాడు. శ్రాద్ధం ద్వారా వారిని పూజించడం వల్ల శ్రాద్ధకర్త యొక్క పితామహాది పితరులు నరకం నుండి ఉద్ధరించబడతారు. పూర్వం బ్రహ్మ శ్రాద్ధానికి అధికారులుగా చెప్పిన అగ్నిశ్వాత్తాది పితరుల సంఖ్య 7. విశ్వదేవులను గురించి నేను ఇంతకుముందే చెప్పాను. వీరందరికీ అగ్నిముఖం. వీరందరూ యజ్ఞంలో భాగాలు పొందడానికి అధికారులు. వారి పేర్లు బల, ధృతి, విపాప్మ, పుణ్యకృత్, పావన, పార్షిక్షేమ, సమూహ, దివ్యసాను మొదలైన సనాతనులైన విశ్వదేవుల పేర్లు. ఇక శ్రాద్ధంలో నిషిద్ధ వస్తువులను గురించి చెప్తాను. ధాన్యాల్లో కొర్రలు, తాలుధాన్యం, పోపులకు ఉపయోగించే వానిలో ఇంగువ, వెల్లుల్లి, నీరుల్లి, కూరలలో ములగ, కోవిదారం, క్యారెట్టు, గుమ్మడి, ఉసిరి, సొరకాయ మొదలైనవి. నల్ల ఉప్పు, నల్ల జీలకర్ర మరియు ఉప్పు, శీతపాకం శాకం, పుట్టగొడుగులు, మొలకలు, పరిగెగడ్డ ఈ వస్తువులన్నీ శాస్త్రంలో విడవబడ్డాయి. అన్ని రకాల ఉప్పులు, నేరేడు పళ్ళు, తుమ్ముతో కానీ కన్నీటితో కానీ దూషితమైన పదార్థాలు కూడా శ్రాద్ధంలో వదిలివేయాలి. అలాగే కొంతమంది మాల, మాదిగ, కాషాయంబారధారులు మొదలైన వ్యక్తులను శ్రాద్ధ సమయంలోనూ పిండదాన సమయంలోనూ దూరంగా ఉంచడం ఉచితం. ఈ రీతిగా తన వంశంలోని నిమి మహర్షికి శ్రాద్ధవిధిని ఉపదేశించి మహాతపస్వి అయిన అత్రి మహాముని బ్రహ్మదేవుని యొక్క దివ్యసభకు వెళ్ళిపోయాడు. ధర్మరాజా, ఈ రీతిగా ముందుగా నిమి శ్రాద్ధవిధిని ఆరంభించాడు. దాని తరువాత మహర్షులందరూ అతడిని చూసి శాస్త్రవిధిని అనుసరించి పితృయజ్ఞాన్ని అనుష్ఠించసాగారు. శ్రాద్ధభోజనం తిన్నవారికి మేలు జరగడానికి, తిన్నవి జీర్ణం అవడానికి ఆ శ్రాద్ధంలో ముందుగా అగ్నికి భాగం ఇవ్వబడుతుంది. అగ్నిలో హోమం చేశాక పితరుల కొరకు పిండదానం చేయబడుతుంది. దానిని బ్రహ్మరాక్షసులు దూషితం చేయలేరు. శ్రాద్ధంలో అగ్నిదేవుడు ఉండడం చూసి రాక్షసులు అక్కడి నుంచి పారిపోతారు. తండ్రి, తాత, ముత్తాతకు పిండ ప్రదానం చేయాలి. పితరుల పట్ల భక్తి వలన మనిషికి పుష్టి, ఆయువు, వీర్యం, లక్ష్మి ప్రాప్తిస్తాయి. బ్రహ్మదేవుడు, పులస్త్యుడు, వశిష్ఠుడు, పులహుడు, అంగీరసుడు, క్రతువు, కశ్యప మహర్షి ఈ 7 ఋషులను మహాయోగీశ్వరులుగా పితరులుగా పరిగణిస్తారు. ఈ రీతిగా శాస్త్రం యొక్క ఉత్తమ విధి చెప్పబడింది. చనిపోయిన మనిషి తన వంశంలో పుట్టిన వారి ద్వారా పిండదానం పొంది ప్రేతత్వ బాధ నుండి విముక్తి పొందుతాడు. యుధిష్ఠిర మహారాజా, నేను శాస్త్రాన్ని అనుసరించి నీకు శ్రాద్ధం యొక్క ఉత్పత్తిని గూర్చి చెప్పాను అని అన్నాడు. వచ్చే మంగళవారం ఇదే సమయానికి జపమహిమను తెలుపు ఒక బ్రాహ్మణుని కథ
మన మోహనవాణి ద్వారా విందాం. కృష్ణకృప సర్వదా అందరూ పొందాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.